సో ఫ్రెండ్స్, చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో చాలా ప్రశాంతంగా, చాలా సక్సెస్ఫుల్గా ఎన్నికలు కంప్లీట్ అయినాయి. ఆల్ 17 కాన్స్టిట్యుయెన్సీస్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ రిపోర్ట్స్. కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఓటింగ్ పర్సెంటేజెస్ ఆల్రెడీ నేను సర్క్యులేట్ చేశాను. దయచేసి ఒకసారి మీరు గమనించండి. దిస్ ఈజ్ రిగార్డింగ్ ది పర్సెంటేజెస్ అయితే దీస్ ఆర్ ది 5 o'clock ఎస్టిమేట్స్. సో 5 o'clock ఎస్టిమేట్స్ కొంచెం అటు ఇటు కావచ్చు. ఆదిలాబాద్ 66.76%, పెద్దపల్లి 59.24%, కరీంనగర్ 68%, నిజామాబాద్ 54.2%. ఇక్కడ ఇంకొక గంట 6 వరకు అప్పుడు ఎలక్షన్స్ ఉండేది. నౌ ఆఫ్ కోర్స్ ది ఫైనల్ ఫిగర్స్ విల్ బి సబ్మిటెడ్. ఫైనల్ ఫిగర్స్ ఎట్లా నేను కన్సాలిడేట్ చేసి మీకు చెప్తాను, అది కూడా ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ టు యూ సో దట్ ది డౌట్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ వేరియస్ పీపుల్ హు ఆర్ వాచింగ్ యాజ్ వెల్ యాజ్ మీ మైండ్లో కూడా ఒక సెటిల్మెంట్ ఉంటుంది, ప్రాసెస్ ఎట్లా ఉంది. జహీరాబాద్ 67.8%, మేడక్ 68.6%, మల్కాజ్గిరి 42.75%, సికంద్రాబాద్ 39.2%, హైదరాబాద్ 39.49%, చేవేళ 53.8%, మహబూబ్ నగర్ 64.99%, నాగర్ కర్నూల్ 57.12%, నల్గొండ 66.11%, భువనగిరి 68.25%, వారంగల్ 60%, మహబూబాబాద్ 59.99%, ఖమ్మం 67.96%. ఓవరాల్గా స్టేట్లో 61% 5 o'clockకి రిపోర్ట్స్, ఎస్టిమేటెడ్ రిపోర్ట్స్ ప్రకారం మనకు ఓటింగ్ జరిగింది. ఇక్కడ సంథింగ్ దట్ వీ నీడ్ టు కాంగ్రాచులేట్. నిన్న మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు అడిగారు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఎన్నికల ప్రక్రియలో. నేను అప్పుడు మీకు ఒక ఎస్టిమేట్ చెప్పాను, 3 lakh పీపుల్ ఆర్ వర్కింగ్. కనీసం 9th, 10th, 11th అండ్ పర్హాప్స్ రేపు కూడా ఇప్పుడు పోలింగ్ స్టేషన్స్ నుండి మేము పోల్డ్ ఈవీఎంస్ పికప్ చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి తీసుకువెళ్తాము. ఆల్ ది రికార్డ్స్ ప్రిపేర్డ్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అక్కడ ఏఆర్ఓస్ వెరిఫై చేస్తారు, కన్సాలిడేట్ చేస్తారు. దీంట్లో టైం పడుతుంది. పోలింగ్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్స్. నేను వచ్చే ముందు కూడా కనుక్కున్నాను, 1 or 2 ప్లేసెస్లో ఇంకా నడుస్తుంది. నిజామాబాద్లో ఉన్నాయి, తర్వాత ఇక్కడ కరీంనగర్ సైడ్లో అన్నారు కొన్ని నడుస్తున్నాయి. ఇట్ క్యాన్ బి రన్నింగ్ ఇన్ మెనీ ప్లేసెస్. నేను అందరితో కలెక్టర్స్తో మాట్లాడలేకపోయాను, జస్ట్ ఒక ఐడియా కోసం అడిగాము. అయితే దీస్ విల్ గో టు ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్. అసెంబ్లీ సెక్టర్, ప్రతి అసెంబ్లీ సెక్టర్ సెగ్మెంట్లో మేము ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టాము. అక్కడే కలెక్షన్ సెంటర్ కూడా ఉంటుంది. ఏఆర్ఓ అక్కడ చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫామ్ 17C ఉంటుంది. ఫామ్ 17Cలో లెక్క ఉంటుంది, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది యాక్చువల్గా ఓట్ చేశారు. దట్ ఈస్ ది బేసిక్ డాక్యుమెంట్ దట్ వీ యూస్ ఫార్ వెరిఫైయింగ్ ది ఈవీఎం అండ్ వీవీప్యాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఛాలెంజ్. అది వెరిఫై చేస్తారు. తర్వాత దెర్ ఈజ్ అ ప్రాసెస్, వీవీప్యాట్ స్లిప్లు ప్యాక్ చేయాలి, ఇవన్నీ చేసుకొని ఇట్ విల్ బి టేకెన్ టు ద కౌంటింగ్ సెంటర్ విచ్ ఈస్ యూజువలీ కెప్ట్ ఇన్ ది పార్లమెంటరీ హెడ్ క్వార్టర్స్. సో ఈ ప్రాసెస్లో ఫైనలైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఓన్లీ బై టుమారో మార్నింగ్ ఆల్ ది కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ వస్తాయి. ఎక్స్పెక్టెడ్ యాజ్ ఆఫ్ 5 o'clockకి ఎస్టిమేట్ 61% ఉంది. బట్ జనరల్గా మీరు చూశారు ట్రెండ్ ఇంకా కొద్దిగా పెరుగుతుంది. బట్ దిస్ టైమ్ వీ హ్యావ్ టోల్డ్ పీపుల్ టు టేక్ దోస్ ఫ్యాక్టర్స్ ఇన్ అకౌంట్. లాస్ట్ టైం అన్నెసరీగా మేము బిగినింగ్లో 67% చేసాము, తర్వాత 73% వచ్చింది. అండ్ అన్నెసరీలీ పీపుల్ వేర్ డౌటింగ్ ఆల్ దీస్ థింగ్స్. దిస్ ప్రాసెస్ చూడండి, యూ అండ్ ఐ ఆర్ టాకింగ్ సో మెనీ టైమ్, మీకు ఇక్కడ తెలుసు ఎట్లా ప్రాసెస్ ఉంది. బట్ కామన్ మ్యాన్ మే నాట్ నో ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ హౌ దీస్, వాట్ ఆర్ ది ఫార్మ్స్, ఎక్కడ తీసుకెళ్తున్నాము, how the RO is verifying it, how the observer has to countersign it, check chesi, and then consolidate and send the figure. So there are two parts here. One is this entire consolidation process.
సెకండ్ థింగ్ ఇస్ దట్ యాక్చువల్గా అయితే 5 o'clockకి అన్ని చోట ఎలక్షన్స్ కూడా కంప్లీట్ కాలేదు. సో ఐ ఎక్స్పెక్టెడ్ టు గో అ లిటిల్ బిట్ హయ్యర్, బట్ we hopefully we will be in somewhere in the range atlage that is the best. And factual statement emundi that as per 5 o'clock estimates, as per reports received from the returning officer, state lo దాదాపు 61% voting జరిగింది. అదే చెప్పాను ఇప్పుడు దట్ ఇవి అన్నీ అయిపోయిన తర్వాత బహుశా రేపు మార్నింగ్ అన్ని డీటెయిల్స్ చెప్తాను, అప్పుడు ఫామ్స్తో పాటు వస్తాయి. వస్తున్నాము ఇప్పుడు ఫస్టే పాయింట్ చెప్పామమ్మా. మీరు యూ జంప్డ్ ది గన్ కాబట్టి ఇంకా ఎన్నికల ప్రక్రియ అయితే ఇట్ ఈస్ క్వైట్ ఎ డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ ప్రకారం ఉంటుంది. రేపు ఏమైనా ఛాలెంజెస్ అయితే డాక్యుమెంటేషనే మాకు ప్రూఫ్ లాగా ఎవిడెన్స్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా వీఆర్ కలెక్టింగ్ ది రిపోర్ట్ ఆన్ అడ్జోర్న్మెంట్ ఆఫ్ పోల్. రిటర్నింగ్ ఆఫీసర్ గారు మొత్తం పరిశీలించి విదిన్ ది నెక్స్ట్ 1 hour or so 3 రిపోర్ట్స్ ఇస్తారు. అడ్జోర్న్మెంట్ ఫర్ పోల్, విషియేషన్ ఆఫ్ పోల్, ఎక్కడైనా గొడవ జరిగిందా, పోలింగ్ ప్రాసెస్ విషియేట్ అయింది, దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తారు. తర్వాత రిపోర్ట్ ఆన్ బూత్ క్యాప్చరింగ్. ఈ 3 రిపోర్ట్స్ చూసుకొని మేము డిసైడ్ చేస్తాము వెదర్ రీపోలింగ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ నాట్. కానీ మీరు అడుగుతారు కాబట్టి I have orally collected from all the collectors, all the returning officer, if any such incidents, because morning 7 నుండి మేము 6-7 వరకు గమనిస్తున్నాం. We are having video recordings. ఎక్కడైనా ఏమైనా రిపోర్ట్ అయితే అక్కడ సెక్టర్ మ్యాజిస్ట్రేట్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ పంపిస్తున్నాం కాబట్టి ది ROs are supposed to have ఓరల్గా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు దట్ అడ్జోర్న్మెంట్, విషియేషన్ అండ్ బూత్ క్యాప్చరింగ్ ఎక్కడ కూడా జరగలేదు. I hope that there not recommendation of any repoll this time also. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ బహుశా 10-11 వరకు ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్ట్, ఈ కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ 4-5 పేజీలకి ఉన్నాయి, అంటే 72 కాలమ్స్ ఉంటాయి దాంట్లో. దెన్ ఆఫ్ కోర్స్ ఇవాళ రాత్రి మేము ఇంకొక రిపోర్ట్ ఈసీఐకి పంపిస్తాము. పోలింగ్ పార్టీస్ అండ్ ఈవీఎం సేఫ్లీ రీచ్ టు రిసెప్షన్ సెంటర్. సో రిసెప్షన్ సెంటర్కి చేరిన తర్వాత ఇవాళ రాత్రి బహుశా 12-1 కావచ్చు, అప్పుడు వరకు అన్ని కన్సాలిడేషన్ అందరి నుండి కలెక్ట్ చేసి మేము ఇక్కడ నుండి వెరిఫై చేసి ఈసీఐకి సబ్మిట్ చేస్తాము దట్ ఆల్ ది పోలింగ్ పార్టీస్ హ్యావ్ సేఫ్లీ రిటర్న్. సో దిస్ ఈస్ ది ప్రాసెస్. ఇప్పుడు ఈసారి మన ఎన్నికలలో మీకు తెలుసు ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ జరిగింది నిజామాబాద్లో. సో అక్కడ చాలా పీస్ఫుల్గా జరిగింది. అక్కడ రిప్లేస్మెంట్ ఫిగర్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే మీకు గుర్తుంటుంది అక్కడ ఇంచుమించు 27,000 బ్యాలెట్ యూనిట్సే వాడాము. సో టోటల్ పోలింగ్ అంటే మాక్ పోల్ కలిపి అక్కడ 27,000 పైన 28,000 అన్నీ కలిపి ఉంటాయి. దాంట్లో 261 బ్యాలెట్ యూనిట్స్, 55 కంట్రోల్ యూనిట్స్, 87 వీవీప్యాట్స్ మాత్రమే రిప్లేస్ అయింది. సో ఐ థింక్ దట్ ఐ మస్ట్ గివ్ చాలా కాషియస్గా ఇంత షార్ట్ టైంలో ఈ మషీన్స్ ప్రిపేర్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ఐ కాంగ్రాచులేట్ ది ఎంటైర్ నిజామాబాద్ టీమ్ లెడ్ బై ది RO అండ్ DO జగ్తియాల్, స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఆల్ ద పీపుల్ హూ వర్క్ డే అండ్ నైట్, BEL ఇంజనీర్స్, సపోర్టింగ్ స్టాఫ్ ఈ FLC సెంటర్స్లో 24/7 5 days పని చేశారు. మేము ఇక్కడ 1 or 2 days 24/7 చేసి ఇప్పుడు ఫిగర్స్ కొద్దిగా అటు ఇటు అవుతున్నాయి. సో దట్ ఈస్ రియలీ లైక్ అలాడబుల్, నేను ప్రేస్ చేస్తున్నాను. ఐ ఆల్సో వాంట్ టు రియలీ థ్యాంక్ ఫస్ట్ ఆల్ ద ఓటర్స్ ఇంత పీస్ఫుల్గా ఈ ఎండాలో కూడా వచ్చి పాల్గొన్నారు. ఇట్ ఈస్ if we go a few percent higher, 1 or 2% higher, as is generally expected, then we will not be very far from what happened in 2014 when the state was formed, when the political this thing was much higher, and also assembly elections were happening together with the parliamentary elections. So I would overall consider it a very successful exercise in Telangana. All voters, all polling personnel, police personnel, political parties,
పొలిటికల్ పార్టీస్ చాలా మేజర్ స్టేక్ హోల్డర్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మర్యాద మెయింటైన్ చేయకపోతే, ప్రాపర్ ప్రొసీజర్ మెయింటైన్ చేయకపోతే, యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ పొలిటికల్ క్లాషెస్. సమ్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ అండ్ ఆల్ దట్. కంట్రీలో ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది. ఎన్ని చోట్ల నుండి అంటే మనకు వైలెన్స్కి, క్లాషెస్కి రిపోర్ట్స్ వస్తున్నాయి. మన దగ్గర ఒక్కటి కూడా కాలేదు. సో I would like to congratulate everybody for this thing. అండ్ సిఇఓ ఆఫీస్లో కూడా అంటే లాస్ట్ 4-5 డేస్ నుండి కంటిన్యూస్గా పని జరుగుతున్నది. అండ్ ఆల్సో ఫర్ సిన్స్ 10th అండ్ ఈవెన్ బిఫోర్ దాట్ ఈ ఓటర్ జాబితా నమోదు కోసం అవి అన్నీ యాక్చువల్గా ఇక్కడ చాలా కష్టపడి మన దగ్గర లిమిటెడ్ స్టాఫ్ ఉంటాయి. వాళ్ళకి కూడా మా థ్యాంక్స్. అదేవిధంగా ఐ విల్ బీ ఫెయిలింగ్ ఇన్ మై డ్యూటీ ప్రింట్ అండ్ మీడియా. నేను చాలాసారి చెప్పాను, ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ ఉంది. రియల్ ఫీడ్బ్యాక్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది మాకు చెప్పడానికి, తర్వాత మా సైడ్ నుండి మా మెసేజ్ అందరి దగ్గర క్యారీ చేయడానికి అంటే ప్రింట్ అండ్ మీడియాకు ఒక చాలా కీలకమైన రోల్ ఉంది. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు మీరు ఇంత లార్జ్ నెంబర్స్లో వచ్చారు. ఇట్స్ ది అప్రోప్రియేట్ టైమ్ ఫర్ మీ. ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ టాస్క్. ఇట్ వాజ్ వెల్ డన్. And I think everybody who participated in it should be proud that we have held the standards of Indian democracy high. Total number of MCC cases violation aithe 557 ainayi as of this. Meeru note cheyandi. Le sir, ee rojki at tomorrow onwards we will of course be still having the model code, kani యాక్టివిటీస్ ఉండవు కాబట్టి, పోలింగ్ అయిపోయింది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ ఎస్పెషలీ పొలిటికల్ అండ్ పార్టీకి మేము ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. దట్ విల్ బి మచ్ లోవర్, నెగ్లిజిబుల్. సో ఈ రోజుకి మెయిన్గా యాజ్ ఆఫ్ టుడే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎంసీసీ వైలేషన్స్కి 557 ఉన్నాయి. ఎంసీఎంసీలో పెయిడ్ న్యూస్కి అన్నీ కలిపి 202 పెయిడ్ న్యూస్ కేసెస్. దాంట్లో 53 ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అయిపోయింది. వీ హ్యావ్ ఇష్యూడ్ నోటీసెస్ బై ది కన్సర్న్డ్ ఆఫీసర్స్ ROs. అండ్ ఆల్సో వన్ లిటిల్ డిసప్పాయింట్మెంట్ వాజ్ అవర్ సీజర్స్కి ఫిగర్ ఎక్కడ ఉంది జేకబ్ గారు? కొద్దిగా లాస్ట్ టైం మర్చిపోయారా? ఇవ్వలేదు మీరు. 74.6 crores. Of the notices given. It is is this today or is this all of it? Yesterday's number All. 2,315, if I remember right. 2,100. You check up the numbers. There must be some mistake and all that. Basically, there are multiple stages. I think we generate here. We identify the paid news. Memu 24/7 anni channels INPR nundi list తీసుకొని మేము వాచ్ చేస్తాం. All of it is recorded. A team of officers is put here and they scan all the news and suspected news items select chestar. These are then given to the RO and many are dropped. For example, last time we were talking about 1,403 if I'm not correct, if I'm correct, and 739 were found to be correct. These may be the notices given by the ROs as of date, and some more will be given as time goes by. We have written to the Guinness Book of World Records because for the first time such a large number of candidates are contesting on an electronic platform. It is for them to examine and decide. Valaki konni conditions untai, so they will fulfill those conditions. They will observe also what has been done and then they will take the claim as a legitimate world record. Caesars aithe mana dagara ee rojki total 74.56 crores. This is very close to the 76 crores seized during assembly and parliament elections in 2014. Meeru December నెలలో అసెంబ్లీ ఎన్నికల అండ్ ఈ ఎన్నికల కలిపితే దాదాపు 220 crores వరకు సీజర్ అయింది. 220 crores సీజర్, మనీ, లిక్కర్, other goods. It is really 3 times higher than what was done in 2014.
more or less. సో దిస్ ఇస్ మోస్ట్లీ వాట్ ఇవాళ ఇంతే చెప్తాను. ఒక సక్సెస్ఫుల్గా కంప్లీషన్ అయింది. మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టోటల్ ఈవీఎంస్ రిప్లేస్డ్ ఇన్ ది స్టేట్కి ఫిగర్స్ నేను తీసుకురాలేదు. ఐ హావ్ జస్ట్ బ్రాట్ నిజామాబాద్ ఎక్కువ ఫోకస్ ఉంది. ఎక్కడ ఉంది రిప్లేస్మెంట్కి టోటల్ ఫిగర్స్ ఇచ్చారా మీరు? సో దెన్ వీ విల్ గివ్ ఇట్ టు యూ. I will give it to you in writing. This is only for mock polls. Mock polls only. This is only for mock polls. Okay. Total figures are there. Total numbers used. BUs 64,512. CUs 34,635, 34,635. VVPATs 34,770. This is the total number used in the state.